ఈరోజు వెంకటగిరిపట్నంలోని తోలిమెట్ల నివాసం ఉంటున్న కృష్ణయ్య గారు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం ఏమనగా తాను 24వ తారీఖున డిసెంబర్ నెలలో తన రేణిగుంట్ల నివాసం ఉంటున్న తన కూతురు ఇంటి వద్దకెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తులు 24వ తారీఖు అర్ధరాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న సుమారు 60 సెవర్ల బంగారము మరియు కొంత నగదును తీసుకుని వెళ్ళినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. వెంకటగిరి ప్రజలకు పోలీసు వారిని ఇచ్చి విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా కూడా దయచేసి ఏదైనా సెలవులు కానీ రాబో నూతన సంవత్సరం సంక్రాంతి సెలవుల సందర్భంగా తాళాలు వేసుకొని బయటికి వెళ్ళేటట్టయితే పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తే వారి ఇళ్ల మీద నిరంతరం బీట్ సిబ్బంది అలాగే డే బీట్ లర్కింగ్ బీట్ వాళ్ళని పెట్టేసి నిరంతరం గస్తీ ఉండేలా చూసుకుంటాము. అలాగే LHMS యాప్ను ప్రతి ఒక్కళ్ళు వినియోగించవలసిందిగా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ఈ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఒక రిక్వెస్ట్ చేస్తే ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగానే పోలీసు వారు మీ ఇళ్లలో కెమెరాలు ఇన్స్టాల్ చేసి తిరుపతిలో ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. దీనికి ఎటువంటి ఛార్జీలు కూడా తీసుకోరండి. ప్రతి ఒక్కరు ఈ యాప్ని వినియోగించుకొని అలాగే బయటకు వెళ్ళేటట్టయితే మాకు సమాచారం ఇచ్చినట్టయితే మేము నిరంతరం గస్తీ పెంచి తిరిగేలాగా చూస్తామండి. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈ LHMS యాప్ గురించి SP గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రిక్వెస్ట్ చేసిన అంటే ప్రతి ఒక్కరు ఇంటి మీద నిఘా ఉండేలాగా కెమెరాలు అమర్చి తిరుపతి నుంచి కంట్రోల్ రూమ్ వాళ్ళే వచ్చి ఎటువంటి ఛార్జీలు తీసుకోకుండా వాళ్ళు వచ్చేదాకా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీని మీద మా SP గారు అలాగే గౌరవ గూడూరు DSP గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో దొంగతనం జరిగింది. 24వ తేదీ క్రిస్మస్ వ్యూ ఆప్షన్ హాలిడే తీసుకొని మా పాప దగ్గర మా అమ్మాయి తిరుపతిలో మెడిసిన్ చేస్తుంది. అమ్మాయి దగ్గరికి పోయి నైటు స్టే చేశాను సార్. మరుసటి రోజు వద్దామని చెప్పాడు. అక్కడ ఆగాను. అంతలో మా అత్తగారు పక్కన ఇల్లు వాళ్ళు వచ్చి ఇతలు పట్టి డోర్ వేసి బయట డోర్ తీలే వాడు లోపలికి మా అత్తగారు వచ్చి తలుపు తీసి వెంటనే నాకు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం బయలుదేరి ఆడవాడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించి తీసుకుంటున్నారు సార్. జరిగింది. ఎంత జరిగిందని చెప్తా. డబ్బులు వచ్చి 3 lakhs సార్. మొన్న చిట్టు ఒకటి ఉంటే బాడీ తెచ్చిపెట్టినాను. ఫీజు కట్టాలా. గోల్డ్ నాది 40 సవర్లు, మా ఎత్తలు 20 సవర్లు తెచ్చి తాకట్టు పెట్టి మా పాప ఫీజు కట్టాలని తెచ్చిపెట్టినాను. ఎంతలో గురించి జరిగింది సార్. మొత్తం 65 సవర్లు. వెండి ½ కిలో సార్. డబ్బులు 3 లక్షలు. మీకు ఎవరైనా అనుమానం ఉందండి? మనకంటే ఇక్కడ ఎవరు విరోధులు ఏం లేరు సార్. అందరూ అనుకూలంగా ఉండేవాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనం ఎవరితో మాట్లాడిందో వాళ్ళు వచ్చి మనతో మాట్లాడేది ఏం లేదు. ఇది వచ్చి పోతా ఉండేది, వస్తా పోతుంది. స్కూల్కి పోయేటప్పుడు ప్రాక్టీస్గా ఈవినింగ్ వస్తాను, మళ్ళీ ఇంట్లో ఉంటాను. ఇంకెక్కడ పోయేది ఏదైనా సెలవు వచ్చిన రోజు మా పాప కడ పోసి వాళ్ళకి పాలు గురు అవి కూరగాయలు ఇచ్చి సాయంకాలం వచ్చేసేవాడిని రోజు. కాకపోతే నేను నాకు 2 రోజులు సెలవు వచ్చిన దానివల్ల నా మిస్టేక్ ఏంటంటే స్టే చేయడం ఒకటే నేను చేసిన పొరపాటు. అది ఇంకేలే. ఎవ్రీ మంత్ 5 years ఉన్నాను తిరుపతిలో ఉన్నాను సార్. నేను 5 years ఎప్పుడు ఉండింది అక్కడ. నేను నాకు రోజు నాకు బ్యాడ్ టైం. రోజు ఆగిన దానికి నష్టం భారీ. బాగా ఫీజు కట్టాలి సార్. 30 lakhs కట్టాలి. స్టేషన్లో ఫిర్యాదు చేశారు? చేశాను సార్. స్టేషన్లో ఫిర్యాదు చేశాను. బుధవారం ఊరు వెళ్ళాము. ఇంట్లో లేవు మేము. హనుమాన్ నగరు. మీ పేరు? చిన్నమ్మ. ఎప్పుడు జరిగింది చూస్తున్నారు మీరు? రైతులేమో కొంతమంది లైట్ వేసి ఉన్నారు అంటున్నారు. ఇది రైతు జరగలేదని కొంతమంది అంటున్నారు. మనకు తెలియదు కదా, లేవు కదా ఇంట్లో. ఎప్పుడు చూసుకున్నారు మీరు? మేము పొద్దున్న పని మనిషి వచ్చింది. ఆ వాగులు ఉడిచిపోతుంది ఆమె చెప్పింది. అన్నీ తీసేసి ఉన్నారు అంటే తొందరగా వచ్చిండి అంటే ఆమె వచ్చేసిన. ఏం పోయిందమ్మా మీ ఇంట్లో? కమ్మలును తాలిబొట్టు ఒకటి పెట్టున్నాం అంతే. స్టేషన్లో ఫిర్యాదు చేశారా? చేశారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
media legend Ravi Prakash is back.